హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? కొత్తగా నేర్చుకునే వారి కోసం వీడియోస్ పెడుతున్నా కదా. ఈ రోజు ఉక్సులు పట్టి రూపులు పట్టి ఎలా కుట్టుకోవాలో వారి కోసం వీడియో చేస్తున్నా. అసలు ఏమి రాని వారైనా ఈజీగా ట్రై చేసేటట్టు పెడుతున్నా. నేనైతే ఒరిజినల్ లైనింగ్ రెండు కలిసి ఒక సైడ్ మలిసి కుట్ట చూడండి. 2 ఇంచెస్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇప్పుడు దాని మీద నుండి మనం ఈ బ్లౌజ్ ని పెట్టేసిన నేను 1/2 ఇంచు ఖర్చు కింద వదిలేసి మనం లోపలికి మలిచి కుట్టా నేను. ఇప్పుడు మనం ఇంకా దాన్ని పూర్తిగా తీసుకొని ఒక 1/2 ఇంచు ఇప్పుడు మనం కుట్టేసిన దాని మీద నుండి ఒక 1/2 ఇంచు ముందు కనిపెట్టేసి కుట్టేసుకోవాలి. ఎందుకంటే మనం ఉక్సులు పెట్టినప్పుడు ఆ లైనింగ్ అనేది జారిపోకుండా ఉంటది. అలా వేయటం వల్ల రూపులు క్లాత్ జారిపోదు, చాలా స్టిఫ్గా ఉంటది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటది. నేను ఇలా పోస్తున్నా, ఇలా ఏందక్క అని అనుకుంటారేమో. ఇది ఎందుకంటే ఊర్లలో ఉంటారు కదా, నేను పల్లెటూరులోనే ఉండేది. మేము ఇక్కడ ఉక్సులు రూపులు ఎమ్మటే తెగుతాయి అమ్మ, మాకు కొంచెం మిషన్ తో పోసి ఇవ్వ అంటారు. అందుకే నేను ఒరిజినల్ ఫ్యాబ్రిక్ లైనింగ్ రెండు కలిపేసి ఇలా వేస్తా. ఇంకొకరికి బ్లౌజ్ జినిగేదా కూడా ఈ రూప్స్ పోవు. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటది. ఈ కస్టమర్లు అందరూ కూడా ఇలానే కావాలంటారు. ఇంకా నేను ఇది ఉక్సులో పట్టి చూడండి, కింద నేను లోపల కింద నుంచి పెట్టుకుని దీనికి కూడా మనం ఒక 1/2 ఇంచు ఖర్చు వదిలేసుకొని కుట్టుకోవాలి. అటు పక్కకని మలిచి కుట్టాలి లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద. ఆ మలిచిన కానుండి మనం లోపల పూర్తిగా క్లాత్ మొత్తం ఇటు మలిచి కుట్టేసిన అనుకో రూపులు పట్టి వస్తుంది. చూడండి ఎంత ఈజీగా ఉందో. మనకు ఉక్సులు పట్టి వేసేటప్పుడు ఖచ్చితంగా మనం అక్కడ మధ్యలో ఒక కుర్చీ పెట్టుకుంటే బాగుంటది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి.